వాంటెడ్లీ ప్రభుత్వం మీద బురద జల్లాలని చెప్పేసి ఈ ఇన్ఫర్మేషన్ ఒకటి ఇవ్వాలి, చేయడం ఒకటి. ఇప్పుడు ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్తున్నాడు కదా ఆయన, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎంతమంది వస్తున్నారు ఏం సంగతి అనేది ఖచ్చితంగా ఒక రిపోర్ట్ అనేది ఇవ్వాలి. నువ్వు 100 మంది చూపించి 1000 మంది తీసుకొచ్చి అక్కడ ప్రభుత్వం వైఫల్యం అంటే 100 మంది మీరు చెప్పారు అనుకోండి, ఒక 200 మందికి మేము అక్కడ సెక్యూరిటీ అరేంజ్ చేస్తాం. ఒకేసారి నువ్వు 1000 మందిని తీసుకొచ్చినావు అనుకో, సరే చెప్పండి 1000 మంది ఆయన బయలుదేరింది ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ పార్టీ అయినా నువ్వు కార్యక్రమం చేస్తే ఒక అంచనా ఉంటుంది, ఇంతమందితో మేము ఈ కార్యక్రమం చేయబోతున్నాం ఒక అంచనా ఉంటుంది. దానికి పర్మిషన్స్ అనేది ఇవ్వాలి, ఆ పర్మిషన్స్ పెట్టుకోవాలి. మీకు 100 మంది చెప్పేసి మీ 1000 మందిని పోగు చేసుకొచ్చి అక్కడ డిస్టర్బ్ చేసి సిస్టమ్ని డిస్టర్బ్ చేసి ఈ ప్రభుత్వ వైఫల్యంగా మీరు బయట చూపించాలనుకుంటే అది మీ పిచ్చితనం తప్ప ఇంకేం కాదు. మీ ప్రభుత్వం మీద బురద జల్లాలని ఒకటే ఉద్దేశంతో మీరు ప్రజల్లోకి మీరు వస్తున్నప్పుడు మీరు ఎంతమంది వస్తున్నారో అక్కడ ఏంది మీ అంచనా ఏంది, మీ మీటింగ్ ఏంది, ఏం సంగతి అనేది రావాలి. మీ రూట్ మ్యాప్ మీరు ఎక్కడి నుంచి ఎక్కడ రావాలి. మీరు స్టేట్కి ఒక రూట్ చూపించి ఇంకో రోజులు ఇంకో సందులో దొర్రి అక్కడ మాకు సెక్యూరిటీ కల్పించలేదంటే అది వాళ్ళ తప్ప. ఆయన స్ట్రైట్గానే వెళ్ళాడు, తాడేపల్లి నుంచి సత్తెనపల్లి దాకా 87 కిలోమీటర్స్ స్ట్రైట్గానే వెళ్ళాడు రోడ్డు మీద.